హాయ్ మై ఫ్యామిలీ. చూడండి, నేనైతే ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ కుట్టాను, అంటే ఇంకా కంప్లీట్ కాలేదు. ఎలా సెట్ చేయాలనేది నేను చెప్తాను. చూడండి, మనకు కార్నర్ నుంచి సింగిల్ పాదం ఉన్నా డబుల్ పాదం ఉన్నా కానీ కార్నర్ నుంచి కుట్టేసుకొని మలిపేసి కుట్టి ఇలా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇంకోటి, మనం షోల్డర్ టు షోల్డర్ జాయిన్ చేస్తాం కదా, జాయిన్ చేసినప్పుడు మనం ఎప్పుడైనా కానీ కొంతమంది అలాగే పెట్టేస్తారు, అలా పెడితే మనకు సెట్ కాదనమాట. చూడండి, ఇప్పుడు షోల్డర్ మనం సెంటర్లో కరెక్ట్గా పెట్టుకొని వాళ్ళ బ్లౌజ్ మెజర్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ మెజర్మెంట్కి మనం మధ్యలో నుంచి చూసి సమానంగా మళ్ళీ కింది నుంచి సమానంగా అన్ని క్లాత్ అనేది ఇలా పైకి పట్టుకొని ఇలా మనం కింది నుంచి అన్ని సమానం 4 ఇక్కడ ఫ్రంట్ పార్ట్స్ 2 ఈ బ్యాక్ది 2 ఇట్లా మధ్యలో నుంచి మనం సమానం పెట్టుకొని ఇలా అనుకుంటే మనకి ఇక్కడ ఏవైనా హెచ్చులు తక్కువలు వస్తే మనం షేప్గా అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకు 2 హ్యాండ్స్ సంఖ సమానం కలుస్తుంది, కరెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్. లేదు మామూలుగా అలాగే ఇక్కడ నుంచి కట్ చేసామంటే ఎక్కువ తక్కువ అవుతాయి. ఇదైతే కరెక్ట్గా నేను కట్ చేసి ఉంచాను. హ్యాండ్స్ కూడా చూడండి, హ్యాండ్స్ కూడా 2 మనం ఉల్టా ఉంటే ఉల్టా పైన, సీదా ఉంటే సీదా పైన 2 ఒక దగ్గరికి జోడించి మనం సమానం అనేది వాళ్ళ చేయి సైజ్ చూసుకొని షేప్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనము ముంగల చంక షేప్ అనేది ఇలాగా ఒక్క సైడ్ నుంచి తీస్తే 2 సైడ్లో 2 హ్యాండ్స్కి వచ్చేస్తుంది. ఇది ఇలా ఉంది. ఇంకా చాలా టిప్స్ చెప్తాను ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది కూడా. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మై ఫ్యామిలీ.